అత్తింట్లో అష్టభాగ్యం ఉన్న పుట్టింట్లో చేసే పుండుకూర చట్నీ అంటేనే ఆడపిల్లలకి ప్రేమ ఎక్కువ. కానీ పెళ్ళయ్యాక ఇవల్లా మర్చిపోవాల్సిందే. కానీ నేనైతే మా పెద్దమ్మ చేసే పుండుకూర చట్నీనైతే చాలా మిస్ అవుతున్నాను. మా పెద్దమ్మ రోట్లో నూరి చేసేది టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. అంత బాగుంటుంది. ఇక్కడ నేనైతే పుండుకూర ఈరోజు చేస్తున్నాను చట్నీ. ఫస్ట్ అయితే బాలయ్యలో నూనె వేసి పచ్చికాయలు అయితే వేపేసుకొని అందులో పచ్చికాయలు వేగినాక ఉల్లిగడ్డ టమాటా వేసాను. టమాటా వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అవి వల్ల వేగాక జీలకర్ర, ఎల్లిపాయలు, పసుపు వేసి మంచిగా మగ్గించుకోవాలి. ఇవి కాస్త మగ్గాక పుండుకూర కడిగి పెట్టుకున్న పుండుకూరని వేసి మంచిగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత చల్లగా అయినాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు వేసుకొని గిన్నెలోకి తీసుకొని తినేసేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాలా మీరు ఎంతమంది ఇలా మిస్ అవుతున్నారో కామెంట్ చేయండి. మన వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీ రిలేటివ్స్కి ఎవరికైనా సరే. ఎంతమందికి పుండుకూర చట్నీ ఇష్టమో కూడా కామెంట్ చేయండి.